మీ మీద ఒక కేసు ఉంది. బట్ ఐ లైక్ ద డైరెక్టర్స్, ఎంత పద్ధతిగా ఎక్కేస్తారు. ఈరోజు మాట్లాడేదంతా నిజమే చెప్తానని, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని విజయ్ బొల్గాని గారి మీద ఓటేసి చెప్పండి. నిజమే చెప్తాం. ఈయన వాయిస్ కాదు, ఇది డిటిఎస్. ఒకసారి హలో అనండి సార్, హలో అనండి. మామూలుగా అంటే కూడా హలో డిటిఎస్లోనే వస్తుంది. బేసికలీ డాక్టరు బట్ హ్యాస్ బికమ్ అన్ యాక్టరు, డైరెక్టరు అండ్ నౌ అన్ యాక్టరు. ఓకే, సో మిమ్మల్ని మేము అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు హాయ్ నాన్న అనేటువంటి సినిమా తీశారు, నాన్నలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ అమ్మలందరూ కలిసి మీ మీద కేసు పెట్టారు. హాయ్ అమ్మ అనే సినిమా మీరు ఎప్పుడు తీయబోతున్నారు? ఇట్స్ వెరీ సీరియస్. అనుకోలేదు, అనుకుంటే తీస్తా. ఎప్పుడు అనుకోవచ్చుగా. ఈ మధ్యకాలంలో హిట్ 2, హిట్ 3 అలా వస్తున్నాయి. అలాగే మీ హాయ్ నాన్నకి సీక్వెల్ వస్తే హాయ్ అమ్మ, హాయ్ పిన్ని, హాయ్ బాబాయ్, హాయ్ తాత, హాయ్ మేనమామ ఇలా రావచ్చుగా. రావచ్చు, తప్పకుండా. వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవండి, ప్రస్తుతానికి లేదు. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఇంద్రగంటి మోహన కృష్ణ గారిని కూడా ఒక్కసారి కోర్టులోకి రావాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా సీరియస్ ఆఫెన్స్ ఒకటి ఉందండి. ఇంద్రగంటి మోహన కృష్ణ గారు, మీరంతా నిజమే చెప్తారని మేము నమ్ముతున్నాం, ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి నిజమే చెప్తున్నారు కాబట్టి. నా బలహీనత అది కాబట్టి. నా బలహీనత కూడా అదే, నిజం చెప్పడం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా ఏజ్ 26 అని. ఓకే, సో ఇవాళ మిమ్మల్ని మేము అడిగేటువంటి ప్రశ్న సూటిగా, మీ మీద కొంతమంది కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు జెంటిల్మెన్ 2 ఎందుకు చేయట్లేదు? ఇంకా జెంటిల్మెన్ 1 చూసాము, జెంటిల్మెన్ 2 ఎప్పుడు రాబోతుంది? చూపించాల్సినంత జెంటిల్మెన్ 1లోనే చూపించేశారండి. సో 2లో చూపించడానికి ఏం లేదు. ఎప్పుడైనా భగవంతుడు కరుణిస్తే, ఓకే, ఇలా ఏమన్నా పైనుంచి వెలుగు వస్తే, అప్పుడు ఏమన్నా 2కి ఆలోచన వస్తే, అప్పుడు నానికి నేను ఎప్పుడు ఫోన్ చేయాలన్నా నాకు బాగా స్ట్రాంగ్గా అనిపిస్తేనే ఫోన్ చేస్తాను దానికి. అలా అనిపించినప్పుడు మేబీ ఐ విల్ కాల్ ఇట్. స్ట్రాంగ్గా అలాగే అనిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు యాజ్ గెస్ట్ అండ్ యాజ్ విట్నెస్ ఆఫ్ ద ట్రైలర్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? శౌర్య గారు, ముందు మీరే. హలో అండి, హలో ఎవ్రీవన్. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ట్రైలర్ చాలా బాగుందండి, ఎస్పెషలీ రామ్ జగదీష్ గారికి అండ్ హర్ష్ రోషన్, శ్రీదేవి గారికి అండ్ దీప్తి గారికి అండ్ విజయ్ బుల్గాని గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఆఫ్ ఎవ్రీవన్, దర్శి గారి గురించి ఒకసారి చెప్పాలండి. జస్టిన్ హాయ్ నానాలోని ఆయన పాత్ర పేరు. నేను ఆల్రెడీ హాయ్ నానా ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒక రోల్ గురించి ఆయన చాలా కష్టపడతారండి. జస్టిన్ అనే పేరు నేను పెట్టలేదు, నేను ఏదో ముందు వంశీ ఏదో పేరు పెట్టాను. బట్ కూనూరులోని సినిమా చేస్తున్నప్పుడు అక్కడ బడగా అనే ట్రైబ్ ఉంటుంది, అక్కడ క్రిస్టియన్ మైనారిటీ ఎక్కువ ఉంటుంది, తమ్మ అని పిలుచుకుంటారు. సో జస్టిన్ అన్న పేరు నేను పెట్టుకోవచ్చా అని చెప్పి ఆయన అడిగారు. సో ఐ నో హౌ మచ్ రీసెర్చ్ విల్ డూ ఫర్ అ రోల్ సార్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ట్రైలర్ చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ నైస్ అండ్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. అండ్ నానిగారు చెప్పాలి. నానిగారు పొద్దున్న ఫోన్ చేసి అడిగారు అండి, ఈవినింగ్ ఇలా ప్రీలీజ్ ఈవెంట్ ఉంది, ప్లీజ్ బీ దేర్ అని చెప్తున్నప్పుడు నేను చూసాను సినిమా చాలా బాగుంది అని అన్నారు. సో హాయ్ నానా మేము పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఇంటర్వెల్ దగ్గర షార్ట్స్ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పి దర్స్ అ ట్రాక్. సో అది మేము క్రాక్ చేసిన తర్వాత నాకు జడ్జ్మెంట్ పోయిందండి. సో ఐ డోంట్ నో అది వర్కౌట్ అవుతుందా లేదా. హిషామ్ కూడా ఐడియా లేదు. చేసేసాం, వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే వీ బీన్ సీయింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్. సో మాకు ఏం చేయాలో తెలియలేదు. సో నాని గారిని పిలిచాను. ఐ థింక్ ఇట్స్ 24 inches మ్యాక్, ఐమ్యాక్లోని. సో హీ జస్ట్ సాట్, మీరు చూసి చెప్పండి ఏ కరెక్షన్స్ అని చెప్పి లైట్స్ ఆఫ్ చేసామండి. సో ద హోల్ థింగ్ ఇంటర్వెల్, సమ్ 8 minutes ఆఫ్ ద ఇంటర్వెల్ బ్లాక్ హ్యాపెండ్. ఐ టర్న్ ద లైట్స్ ఆన్, కళ్ళు చెమ్మగిల్లాయండి ఆయన. దట్ కైండ్ ఆఫ్ అ వ్యూవర్ హీ ఈస్. అంటే ఆయన ఉన్నారా లేదా అదంతా లేదు, సినిమాలోని ఏది బాగుంటుంది, ఏది వర్కౌట్ అవుతుంది, నిజంగా చెల్లించారా లేదా అనేది ఆలోచిస్తారు. సో ద మినిట్ హీ సెడ్ ఇంకా ఐ బీన్ సీయింగ్ ఆల్ ద ఈవెంట్స్ విచ్ వర్ హ్యాపెనింగ్, ఆయన చాలా నమ్మకంగా చెప్తున్నారు. వన్స్ హీ బిలీవ్స్ ఇట్, ఐఎమ్ షూర్ ద ఫిల్మ్స్ వర్త్ ఇట్ అండ్ ఐ విల్ టేక్ హిస్ వర్డ్ ఫర్ ఇట్. కోర్ట్ March 14th నేను తప్పకుండా వెళ్తున్నాను. ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శౌర్య గారు, థ్యాంక్ యూ. లిజనింగ్ టు యూ ఇస్ అ ప్లెజర్ అండ్ వాట్ యూ సెడ్ ఇస్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ హార్ట్. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ నాకు ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ గారు లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇఫ్ హీ వుడ్ హ్యావ్ బీన్ హియర్.